వీడియోలో 7 to 12 లెసన్స్ బిట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. జస్ట్ బ్రీఫ్గా చూసుకుంటూ వెళ్ళడమే. పదజాలం అలాగే వ్యాకరణాంశాల గురించి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో 1 to 6 లెసన్స్ బిట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 7th లెసన్. సో 7th లెసన్ వచ్చేసి శతక మధురిమ. సో శతక మధురిమలోని పదజాలం గురించి డిస్కస్ చేద్దాం. సో పదజాలంలో కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి అన్నారు. ఈ పదాలకు అర్థాలు మాత్రమే ఇక్కడ రాశాను, సొంత వాక్యాలు మీరు సొంతంగా రాసుకోండి. సో వాటి అర్థాలు తెలిస్తే ఈజీగా సొంత వాక్యాలు రాసుకోవచ్చు. సో బాసిల్లు, ప్రకాశించు, ఉద్బోధించు, బోధించు, దైన్యస్థితి, దీనస్థితి, నరరూప రాక్షసుడు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. నెక్స్ట్ పర్యాయ పదాలు ఏనుగు, గజము, కరి, నాగము. నెక్స్ట్ స్నేహితులు, మిత్రులు, నెచ్చలులు. ఇంకా ఇక్కడ పర్యాయ పదాలలో వచ్చేసి కృపాణం, కత్తి, అసి, బంగారం, కనకం, పసిడి. నెక్స్ట్ ప్రకృతి వికృతులు దశ, దిశ. దిశ ప్రకృతి, దశ వికృతి. నెక్స్ట్ సముద్రం ప్రకృతి, సంద్రం వికృతి. రాజు ప్రకృతి, రాయడు వికృతి. వ్యాకరణాంశాలు బుద్ధిమంతురాలు, బుద్ధిమంత ప్లస్ ఆలు రుగాగమ సంధి. అచ్చోట, ఆ ప్లస్ చోట త్రిక సంధి. దివ్యౌషధం, దివ్య ప్లస్ ఔషధం వృద్ధి సంధి. సాహసవంతురాలు, సాహసవంత ప్లస్ ఆలు రుగాగమ సంధి. సమైక్యత, సమ ప్లస్ ఐక్యత వృద్ధి సంధి. ఎక్కాలము, ఏ ప్లస్ కాలము త్రిక సంధి. సో నెక్స్ట్ ఇక్కడ ఘన విభజన చేయమన్నారు. బండన, భీముండార్తజన, గురువు, లఘువు, లఘువు. గురువు లఘు, లఘు వచ్చింది కాబట్టి యమాత రాజ బా నా స వహం సూత్రంలో బా అనేది వస్తుంది. సో ఇది భరణ బభరవ గణాలు వచ్చిన పద్యం. సో భరణ బభరవ గణాలు వచ్చాయంటే ఇది ఉత్పలమాలకు సంబంధించినటువంటి పద్యం. నెక్స్ట్ వన్ ఆటవిలది పద్యం. సో ఆటవిలది పద్యంలో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 5 సూర్యగణాలు ఉంటాయి. కంపల్సరీమా ఇవి మీకు బిట్స్లో రావడానికి అవకాశం ఎక్కువ. సో తేటగీ ఇదైతే ఆటవిలది. తేటగీతికి అయితేనేమో 1 సూర్యగణం, తేటగీతి 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వస్తాయి. సో ఇది ఉంటే తేటగీతి. ఒకవేళ 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 5 సూర్యగణాలు వస్తే ఆట వెలది. నెక్స్ట్ సీసపద్యం. సీసపద్యంలో అయితేనేమో సో 6 ఇంద్రగణాలు ఉంటాయి, 2 సూర్యగణాలు ఉంటాయి. క్లియర్మా? సో ఇక్కడ ఆటవెలది ఇచ్చారు, బట్ ఇవి కూడా నేను డిస్కస్ చేస్తున్నాను ఎందుకంటే మీకు బిట్స్లో వస్తాయన్నమాట. తేటగీతి అయితేనేమో 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఆటవెలది అయితేనేమో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 5 సూర్యగణాలు. సీసపద్యం అయితేనేమో 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి లక్ష్య సిద్ధి. పదజాలం బిట్స్ ఏం సొంత వాక్యాలు. ముసురుకొను, మధ్యతరగతి మానవుడిని అనేక సమస్యలు ముసురుకుంటున్నాయి. సో ఆవహిస్తున్నాయి, చుట్టుముట్టుతున్నాయి అనేది కూడా అర్థం వస్తుంది. నెక్స్ట్ ప్రాణం పోయు అంటే ఊపిరిపోయు. మానవత్వం కలవారు నిర్భాగ్యులకు ప్రాణం పోసి వారి మానవత్వాన్ని చాటుకోవాలి. సో నెక్స్ట్ గొంతు వినిపించు అంటే తన మాటను చెప్పడం. ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యలపై తమ గొంతు విప్పి మాట్లాడాలి. నెక్స్ట్ యజ్ఞం, సో ఒక యాగం అన్నమాట. వర్షాలు పడాలని ప్రజలు వరుణ యజ్ఞం చేశారు. నెక్స్ట్ వచ్చేసి కింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి అని అన్నారు. సో పర్యాయ పదాలు రాయమన్నారు. సో వాటిలో నుంచి వాక్యాలు రాయాలి. సో ఫస్ట్ జ్ఞాపకం ఇచ్చారు, గుర్తు, జ్ఞప్తి. సో వీటిని ఉపయోగించి వాక్యం అనేది రాయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ రాశాను, నా చిన్ననాటి రోజులు నాకు జ్ఞప్తికి వస్తున్నాయి. పోరాటం, యుద్ధం, సమరం. కాకతీయ వీరులు యుద్ధ పటిమ కలిగిన వారు. నెక్స్ట్ విషాదం, బాధ, దుఃఖం. దురాశ దుఃఖానికి చేటు. సంస్కరణ, బాగు చేయడం లేదా చెడును రూపుమాపడం. సమాజంలోని సాంఘిక దురాచారాలను రూపుమాపి సమాజాన్ని బాగు చేయాలి. నెక్స్ట్ వన్ ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం. సో ప్రత్యక్ష కథనంలో ఉన్న వాటిని పరోక్ష కథనంలోకి రాయాలి, పరోక్ష కథనంలో ఉన్న వాటిని ప్రత్యక్ష కథనంలోకి మార్చమన్నారు. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది అని నెహ్రూ అన్నాడు. దీన్ని పరోక్ష కథనంలోకి రాయాలి, అంటే ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ తీయాలి. సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుందని నెహ్రూ అన్నాడు. సో ఇన్వర్టెడ్ కామాస్ ఉండవు పరోక్ష కథనంలో. నెక్స్ట్ ఇక్కడ పరోక్ష కథన వాక్యాలను ప్రత్యక్ష కథనంలోకి రాయమన్నాడు. ఇక్కడ మనం ఇప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ పెట్టాలి. పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరం అని ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి అని ముఖ్యమంత్రి ప్రకటించాడు. సో అంతటికీ అంతే. అక్కడ ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి ఇక్కడ తప్పనిసరి అని వచ్చినప్పుడు తప్పనిసరి ఇన్వర్టెడ్ కామాస్ అని మేధావులు నిర్ణయించారు. క్లియర్. నెక్స్ట్ కింది పదాలను విడదీసి సందులను గుర్తించి సూత్రాలను కూడా రాయమన్నారు. సో సంధి పేరు రాసాం ఇక్కడ. ప్రపంచమంతా, ప్రపంచము ప్లస్ అంతా ఉత్వ సంధి. అత్యద్భుతం, అతి ప్లస్ అద్భుతం యనాదేశ సంధి. సచివాలయం, సచివ ప్లస్ ఆలయం సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ విగ్రహ వాక్యాలు రాసి సమాసాల పేర్లు. బృహత్ కార్యం, బృహత్తరమైన కావ్యం అంటే గొప్పదైన కావ్యం అని కూడా అంటారు. ఇక్కడ బృహత్తరమైన కార్యం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. శక్తియుక్తులు, శక్తియును మరియు యుక్తియును ద్వంద్వ సమాసం. సంక్షేమ పథకాలు, సంక్షేమం కొరకు పథకాలు చతుర్థి తత్పురుష సమాసం. నెక్స్ట్ అతిశయోక్తి అలంకారం అని ఇచ్చారు. అతిశయోక్తి అలంకారం అంటే ఒక వస్తువును కానీ విషయాన్ని కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం, లేదా గోరంతల్ని కొండంతలు చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారము అంటారు. సో మా ఊర్లో సముద్రం అంతా చెరువు ఉన్నది, అభిరామ్ తాటి చెట్టు అంత పొడవు ఉన్నాడు అంటే గొప్పలు చెప్పడం, ఎక్కువ చేసి చెప్పడం అనమాట. అతి అంటేనే ఎక్కువ, సో ఎక్కువ చేసి చెప్పే అలంకారాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. నెక్స్ట్ స్వభావోక్తి అలంకారం. సో స్వభావోక్తి అలంకారం అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, దాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. ఎగ్జాంపుల్, జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి అంటే విషయం ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడమే స్వభావోక్తి అలంకారం. సో నెక్స్ట్ లెసన్ జీవన భాష్యం. పదజాలం వచ్చేసి కింది పదాలకు పర్యాయ పదాలు. మబ్బు, అబ్రము, మొగులు. గుండె, హృదయము, డెందము. శిరసు, తల, శీర్షము. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయమన్నారు. వ్యాప్తి, పూల సువాసన ఉద్యానవనం అంతటా వ్యాప్తి చెందుతుంది అంటే మొత్తం సరఫరా అవ్వడం అన్నమాట. నెక్స్ట్ జంకని అడుగులు అంటే భయపడినటువంటి అడుగులు. కష్టాలు ఎదురైనప్పుడు జంకని అడుగులు వేస్తూ ముందుకు వెళితే విజయం లభిస్తుంది. ఎడారి దిబ్బలు అంటే మట్టి దిబ్బలు లాగా, ఇసుక దిబ్బలు. ప్రయోజనం లేని ఎడారి దిబ్బలపై కష్టపడితే పంటలు పండించవచ్చు. ప్రయోజనం లేని ఎడారి దిబ్బలపై కష్టపడితే పంటలు పండించ. నెక్స్ట్ చెరగని త్యాగం. పరోపకారం చేసేవారు చెరగని త్యాగం గుణం కలవారుగా ఉంటారు. క్లియర్మా? ఇక్కడనేమో మరచిపోలేనటువంటి త్యాగం, ఇదేమో ఎడారి దిబ్బలు. సో ఎటువంటి ఉపయోగం లేనటువంటి ఎడారి దిబ్బలపై కూడా మనం కష్టపడితే పంటలు పండించవచ్చని. సో మన చేసిన ఉపకారమే ఎప్పటికీ నిలిచిపోతూ ఉంటుంది అని, అంటే చెరగని త్యాగం అనగా అని సొంత వాక్యం వచ్చే విధంగా రాయాలి. నెక్స్ట్ వన్ వ్యాకరణాంశాలు. నీరు ప్లస్ అవుతుంది, నీరవుతుంది ఉత్వ సంధి. ఎత్తులకు ప్లస్ ఎదిగిన, ఎత్తులకు ఎదిగిన ఉత్వ సంధి. పేరు ప్లస్ అవుతుంది, పేరవుతుంది ఉత్వ సంధి. నెక్స్ట్ ఎడారి దిబ్బలు, ఎడారి యొక్క దిబ్బలు షష్ఠీ తత్పురుష సమాసం. ఇసుక గుండెలు, ఇసుక యొక్క గుండెలు షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ వన్ కింది వాక్యాలు చదివి అవి ఏ అలంకారాలు గుర్తించమన్నారు.
నీకు 100 వందనాలు. చేకానుప్రాస అలంకారం. చేక అంటే జంట, హల్లుల జంట అర్ధభేదంతో వస్తే లేదంటే అవ్యవధానంగా వస్తే చేకానుప్రాస అలంకారం. నెక్స్ట్ తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవోదయం. సో చివరి అక్షరాలు కానీ చివరి పదాలు కానీ ఒకే విధంగా ఉంటే అంత్యానుప్రాస అలంకారం అంటారు. చివర, అంత్య అనగా చివర. నెక్స్ట్ రాజు రివాజులు బూజు పట్టగన్. ఒక హల్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఆవృతం అవుతే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. సో ఆవృతం అంటే మరల మరల రావడం. అజ్ఞానాంధకారం తొలగితే మంచిది. ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు చెబితే దాన్ని రూపకలంకారం అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి గోల్కొండ పట్టణం. పదజాలం. కింది వాటిని సొంత వాక్యాల్లో ప్రయోగించండి. పుట్టినిల్లు అంటే సొంత ఇల్లు. గోలుకొండ వజ్రాలకు పుట్టినిల్లు. పాటు పడడం అంటే కృషి చేయడం. ప్రతి పౌరుడు సమాజ శ్రేయస్సు కోసం పాటు పడడం మంచిది. పీడ వదలడం అంటే అసలు ఉండకుండా పోవడం. దేశం బాగుపడాలంటే అవినీతి పీడ వదలడం అతి ముఖ్యం. తలదాచుకోవడం, ఎవరి దగ్గరైనా సహాయం కోసం చూడడం. తల్లిదండ్రులు లేని పిల్లలు తలదాచుకోవడం కోసం ప్రభుత్వం వారికి సహాయం చేయాలి. నెక్స్ట్ కింది పదాలను వివరించి రాయండి అన్నారు. పటాటోపం వస్త్రాడంబరం లేదా డాబుసరి దర్పం. అగ్రహారం బ్రాహ్మణులు నివసించడానికి కట్టబడిన గ్రామం. బంజారా దర్వాజా బంజారాలు అని పిలువబడే లంబాడీలు గోల్కొండ కోటలోనికి సరుకులు తెచ్చే ప్రవేశ ద్వారం. ఇది క్వశ్చన్ రూపంలో కూడా వస్తుంది. బంజారా దర్వాజా అనే పేరు ఎందుకు వచ్చింది. ధర్మశాల ధర్మం కొరకు అన్నము మొదలైనవి దానం చేయడానికి కట్టిన ఇల్లు. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. దేవాలయాలు దేవా ప్లస్ ఆలయాలు సవర్ణ దీర్ఘ సంధి. రమ్యోద్యానములు రమ్య ప్లస్ ఉద్యానములు గుణసంధి. అశ్వారూఢుడు అశ్వ ప్లస్ ఆరూఢుడు సవర్ణ దీర్ఘ సంధి. రాజాజ్ఞ రాజా ప్లస్ అజ్ఞ ఆజ్ఞ సవర్ణ. నెక్స్ట్ సమాసంలలో మోస్ట్ ఇంపార్టెంట్ బహురీహి సమాసం. సో బహురీహి సమాసం అంటే అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసంను బహురీహి సమాసం అంటారు. అంటే మొదటి పదానికి కానీ రెండవ పదానికి కానీ ప్రాధాన్యం లేదు. ఆ రెండు పదాలు కలిసి మరొక అర్థవంతమైన పదం వస్తుంది. సో దానికి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. సో దాన్నే బహువ్రీహి సమాసం అంటారు. ఆజాను బాహుడు జానువుల వరకు బాహువులు కలవాడు. ఈ బహువ్రీహి సమాసంలో ఇంకా బండ గుర్తు ఏంటంటే కలవాడు కలది అనేసి విగ్రహవాక్యాలలో వస్తూ ఉంటుంది. ముక్కంటి 3 కన్నులు కలవాడు. గరుడ వాహనుడు గరుడు వాహనముగా కలవాడు. చతుర్ముఖుడు 4 ముఖాలు కలవాడు. పద్మాక్షి పద్మము వంటి కన్నులు కలది. చక్రపాణి చక్రము పానీయందు కలవాడు అంటే చక్రము చేతిలో కలవాడు. నెక్స్ట్ బ్రాహ్మణ భక్తి బ్రాహ్మణుల యందు భక్తి సప్తమి తత్పురుష సమాసం. నీలవేణి నీలమైన వేణి కలది బహువ్రీహి సమాసం. పుష్పగుచ్చము పుష్పము యొక్క గుచ్చము షష్ఠీ తత్పురుష సమాసం. గోలుకొండ పట్టణము గోలుకొండ అనే పేరుగల పట్టణము సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. గరల కంఠుడు గరలము కంఠమున గలవాడు బహువ్రీహి సమాసం. సుందరాకారములు సుందరములైన ఆకారములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దయాంతరంగుడు దయతో కూడిన అంతరంగం కలవాడు బహువ్రీహి సమాసం. అందచందములు అందమును చందమును ద్వంద్వ సమాసం. నెక్స్ట్ వన్ ఈ కింది వాక్యాలను వ్యవహారిక భాషలోకి మార్చండి అన్నారు. ఫస్ట్ వన్ ఈ మందిరము నందే పారశీకపు రాయబారికిని అత్తని అనుచర వర్గమునకు బస ఏర్పాటు చేసిరి. ఇప్పుడు ఇది మనం వ్యవహారిక భాషలోకి మార్చాలి. ఈ మందిరంలోనే పారశీక రాయబారికి అతడి అనుచర వర్గానికి బస ఏర్పాటు చేశారు. సో ఇక్కడ చేసిరి దగ్గర చేశారు. నెక్స్ట్ నీటి కాలువలు జలాశయములు జలపాతములు అచ్చెరువు గొలుపుచుండెను. నీటి కాలువలు జలాశయములు జలపాతములు ఆశ్చర్యము కలిగిస్తున్నాయి. నెక్స్ట్ పెద్ద అధికారుల యొక్కయు మందిరములన్నయూ లోపలి కోటలో నుండుచుండెను. పెద్ద అధికారుల మందిరాలన్నీ లోపలి కోటలో ఉంటాయి. వజ్రములకు గోలుకొండ పుట్టినిల్లే కదా వజ్రాలకు గోలుకొండ పుట్టిల్లే కదా. పట్టణంలోనికి సరుకంతయు బంజారా దర్వాజా ద్వారానే వచ్చుచుండును. పట్టణంలోకి సరుకంతా బంజారా దర్వాజా నుండే వస్తుంటుంది. సో ఇవి వ్యవహారిక భాషలకు మార్చాం. ఆధునిక భాషల నుంచి వ్యవహారిక.
నెక్స్ట్ భిక్ష లెసన్. వనిత, స్త్రీ, పురంద్రి, అంగన, పసిండి, బంగారము, సువర్ణము, కనకము, పారాశర్యుండు, వ్యాసుడు, బాదరాయణుడు, నాగ్రహము, కోపము, క్రోధము, అహిమకరుడు, సూర్యుడు, రవి. అర్థాలు మళ్ళీ: ద్వాకవాటము, ద్వారము, తలుపు, వీక్షించు, చూచు, అంగన, స్త్రీ, మత్స్యకంటి, చేపల వంటి కన్నులు కలది, భుక్తిశాల, భోజనశాల. నెక్స్ట్ కింది వాక్యాల్లో నానార్థాలు వచ్చే పదాలను గుర్తించండి. వీడు ఏ వీడు వాడో గాని దుష్కార్యములను వీడుచున్నాడు. వీడు అంటే ఇతడు, వీడు అంటే పట్టణము, వీడు అంటే వదులుట, అంటే ఇతడు ఏ పట్టణము వాడో కానీ దుష్కర్మలను వదులుతున్నాడు అని. నెక్స్ట్ రాజు ఆకాశంలోని రాజును చూసి సంతోషించాడు. సో రాజు అంటే చంద్రుడు, రాజు అంటే ప్రభు. అది ఇక్కడ రాజుకు ప్రభు అన్నాడు. ప్రభువు ఆకాశంలోని చంద్రుడిని చూసి సంతోషించాడు. రాజు అంటే నానార్థాలు చంద్రుడు వస్తుంది, రాజు అంటే ప్రభువు వస్తుంది. నెక్స్ట్ ప్రకృతి వికృతులు: విద్యే, విద్యే, భిక్ష, బిచ్చము, యాత్ర, జాతర, మత్స్యము, మత్స్యము, రత్నము, రతనము, పంక్తి, బంతి. నెక్స్ట్ కింది పదాల్లోని సందులను గుర్తించి సంధి పేరు రాయండి. పుణ్యాంగన, పుణ్య ప్లస్ అంగన, ఇవ్వీటి, ఇక్కడ ఇది త్రిక సంధికి సంబంధించింది. ఇవ్వీటి, ఈ ప్లస్ వీటి, అంటే ఇక్కడ ఈకి దీర్ఘమైన వస్తుంది. నెక్స్ట్ మునీశ్వర, ముని ప్లస్ ఈశ్వర, సవర్ణ దీర్ఘ సంధి, త్రిక సంధి, సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ వచ్చేసి సీసపద్యం. ఆల్రెడీ మీకు సీసపద్యంలో ఏమేం గణాలు ఉంటాయో చెప్పాను. సో సీసపద్యంలో మొదటగా 6 ఇంద్రగణాలు, తర్వాత 2 సూర్యగణాలు ఉంటాయి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి నెక్స్ట్ 12th లెసన్. సో 12th లెసన్ పదజాలం వచ్చేసి అర్థాలు: ధ్యాస అనగా దృష్టి, సఖ్యత స్నేహం, హస్తవాసి చలువ, ప్రఖ్యాతి ప్రసిద్ధి, దేవిడి పెద్ద, భవంతి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింది పదాలను వివరించి రాయండి అన్నారు. సో ఇక్కడ నేను ఈ ప్లేస్ సరిపోదనేసి ఇక్కడ రాయలేదు. సో హృదయ సంస్కారము అంటే మంచి చెడ్డలను విచక్షణతో గుర్తించి చెడును ఖండించి మంచి సుగుణం దయ కలిగి ఉండడం అన్నమాట. అంటే మంచి చెడ్డలకు స్పందించే హృదయం కలిగి ఉండడం హృదయ సంస్కారం. నెక్స్ట్ సామాజిక పరిణామం. సో సంఘంలో వచ్చే మార్పు కాలానుగుణంగా వర్తమాన కాల పరిస్థితులకు అనుగుణంగా సో సమాజంలో మార్పులను సంభవిస్తూ ఉంటాయి. అలా సంభవించే మార్పును సామాజిక పరిణామం అంటారు. నెక్స్ట్ భారతీయ సంస్కృతి. సో భారతదేశం అనాదిగా వేద ధర్మాన్ని అనుసరిస్తుంది. దేశంలో పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మన దేశంలో ఉన్నాయి. సో ఆయా ధర్మశాస్త్రాలకు అనుగుణంగా మన భారతీయ నాగరికత వర్ధిల్లుతుంది. అదే మన భారతీయ సంస్కృతి. సో అతల కుతలం. సో అతల కుతలం అనగా సో పాతాళం లోపల, అతల కుతలం అంటే భూమి పాతాళం లోపల కిందికి మీదికి అవ్వడం. సో ఇలా అవడాన్ని అతలాకుతలం అనేసి అంటారు. సో కిందిది పైకి, పైకి కిందికి అవడాన్ని అతలాకుతలం అనేసి అంటారు. నెక్స్ట్ వ్యాకరణాంశాలు, ముఖ్యంగా బహువ్రీహి సమాసానికి సంబంధించినవి ఇచ్చారు. ఇవి చాలా ఇంపార్టెంట్. బహువ్రీహి సమాసం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేశాను. అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసంను బహువ్రీహి సమాసం అంటారు. సో దశకంఠుడు, దశ సంఖ్య గల కంఠములు కలవాడు అంటే లేదంటే 10 తలలు 10 కంఠములు కలవాడు, తలలు కాదు కంఠములు కలవాడు, బహువ్రీహి సమాసం. పీతాంబరుడు, పసుపచ్చని అంబరము కలవాడు, బహువ్రీహి సమాసం. అరవిందానన, అరవిందము వంటి ఆననము కలది, బహువ్రీహి సమాసం. మృగనేత్ర, మృగము వంటి నేత్రములు కలది, బహువ్రీహి సమాసం. చంచలాక్షి, చంచలమైన అక్షులు కలది, బహువ్రీహి సమాసం. మానధనులు, అభిమానమే ధనంగా గలవారు, బహువ్రీహి సమాసం. రాజవదన, రాజు అనగా చంద్రుని వంటి వదనము కలది అంటే ముఖము కలది, బహువ్రీహి సమాసం. నీరజభవుడు, కమలమునందు పుట్టినవాడు లేదంటే పద్మమునందు
పుట్టినవాడు అనేవి వస్తుంటాయి. సో నీరజం అనగా పద్మము. సో పద్మము పుట్టుకగా కలవాడు. నీరజం అంటే బ్రహ్మ. బహువ్రీహి సమాసం. నెక్స్ట్ ప్రత్యక్ష వాక్యాలను పరోక్ష వాక్యాలుగా మార్చండి అని ఇచ్చారు. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి విలీనమైందని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించాడు. ఇక్కడ కూడా అంతే, కేశవ స్వామని గూడూరు ఇన్వర్టెడ్ కామాస్ తీసేసేయాలి. సో ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి ఈ అని వ్యక్తం అవుతుందని మొత్తం ఒకటే వర్డ్గా రాసేయాలి. పరోక్ష వాక్యాలు సేమ్. నెక్స్ట్ వచ్చేసి కర్తరి వాక్యం, కర్మణి వాక్యం. సో కర్తరి వాక్యం అంటే కర్త ప్రధానంగా ఉండేటటువంటి వాక్యం. కర్మణి వాక్యం వచ్చేసి చే బడు అనే ధాతువులు వస్తుంటాయి. పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మ సహాని తమస్ నవలలో చిత్రించాడు. సో ఇక్కడ మనం దీన్ని కర్మణి వాక్యంలోకి రాయాలంటే పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితులు భీష్మ సహాని ఇచ్చే తమస్ నవలలో చిత్రించబడ్డాయి. ఇలా బడు చే బడు అనే ధాతువులు వస్తే అది కర్మణి వాక్యం. ఇది కూడా అంతే. హైదరాబాద్ రాష్ట్ర చరిత్రను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేయబడింది. సో ఇలా బడింది లేదా చే అనే ధాతువులు వస్తే కర్మణి వాక్యాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి శ్లేషాలంకారం. అలంకారాలలో ఇంపార్టెంట్ నానార్థాలు కలిగి ఉండే అలంకారం శ్లేషాలంకారం. సో శ్లేషాలంకారంలో మిమ్ము మాధవుడు రక్షించుగాక. సో మిమ్ము మాధవుడు రక్షించుగాక. మాధవుడు అంటే విష్ణువు, ఉమాధవుడు అంటే శివుడు. అంటే ఒకే అర్థంలో అనేక రకాల అర్థాలు రావడం. ఇక్కడ చూడండి, మా నవజీవనం సుకుమారమైంది. నవ అంటే ఆధునిక, అదే దీన్ని కలిపితే మానవ అంటే మనిషి. సో మానవ జీవనం సుకుమారమైంది, మనిషి జీవనం సుకుమారమైంది. ఇలా ఒకటే పదంలో రెండు వేరువేరు అర్థాలు వస్తే దాన్ని నానార్థాలు అంటారు. ఇలా నానార్థాలు కలిగి ఉండే అలంకారాన్ని శ్లేషాలంకారం అంటారు. క్లియర్మా? సో ఇవి 7 to 12 లెసన్స్ బిట్స్. సో ఇవే కాకుండా మధ్యలో టెక్స్ట్ బుక్ మధ్యలో నుంచి కూడా కొన్ని అర్థాలకు కొన్ని పదాలను తీసుకొని అర్థాలు అడగడం, అలాగే వ్యుత్పత్తి అర్థాలు అడగడం, నెక్స్ట్ సంధి పదాలు అడగడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి టెక్స్ట్ బుక్లో మధ్యలో ఏమైనా హార్డ్ వర్డ్స్ మీకు అర్థం తెలియని పదాలు ఏమైనా ఉంటే అవి అండర్లైన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి, అంటే ఆ పదాలకు అర్థాలు ఏంటో. సో పద విజ్ఞానం, ఈ టెక్స్ట్ బుక్లోనే పద విజ్ఞానం పట్టికలో ఉంటాయి, ఒకసారి చూసుకోండి. క్లియర్మా? సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.